ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలను అందించేందుకు పెద్ద ఎత్తున కృషి చేస్తున్నామని అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మల్లీశ్వరి తెలిపారు. మంగళవారం ఆమె ప్రత్యేకంగా మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి పరిధిలో వందల సంఖ్యలో బెడ్లు అందుబాటులో ఉన్నాయని, దీంతో ఇక్కడికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలను అందించేందుకు పెద్ద ఎత్తున కృషి చేస్తున్నామని ఆమె తెలిపారు. ఆయా విభాగాల్లో వందల సంఖ్యలో ఉద్యోగులు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో సేవలు అందిస్తున్న క్రమంలో ఇబ్బందులు సాధారణమైనవని, వాటిని పరిష్కరించేందుకు ఆయా వర్గాల వారితో ప్రత్యేకంగా మాట్లాడుతున్నానని ఆమె తెలిపారు. ఎలాంటి ఇబ్బంది ఎదురైనా వాటికి ఎదుర్కొనేందుకు ఆయా వర్గాల వారితో చర్చలు నిర్వహించి సఫలీకృతం చేస్తామని తెలిపారు. ఆసుపత్రి ప్రాంగణంలో రోగులకు మెరుగైన వైద్య సేవలే లక్ష్యంగా వైద్యుల బృందం కృషి చేస్తుందని వెల్లడించారు. డాక్టర్ మల్లీశ్వరి. నేను ఇక్కడ ఫస్ట్ అనంతపూర్కి 2005లో వచ్చాను అసిస్టెంట్ ప్రొఫెసర్గా. నాకంటే సీనియర్స్ ఎవరు లేరు కాబట్టి నేనే హెచ్ఓడిగా ఉన్నాను. 2005 నుంచి 2022 వరకు అసిస్టెంట్, అసోసియేట్ ప్రొఫెసర్ ప్లస్ హెచ్ఓడి. అప్పటి నుంచి కానీ హెచ్ఓడిగానే నేనే చేశాను అనమాట ఇక్కడ పీడియాట్రిక్స్లో. అంటే దాదాపుగా 17 ఏళ్ళు కంప్లీట్ అయింది అప్పటికి, నేను ఇక్కడి నుంచి ఊరు వెళ్ళేటప్పటికి. సో అప్పటి నుంచి ఒక చూచాయిగా చెప్పాలంటే 2005 5 సంవత్సరాలు అయింది. జస్ట్ 5వ సంవత్సరం జరుగుతూ ఉంది మెడికల్ కాలేజ్ వచ్చి. ఏమి ఎక్విప్మెంట్ లేదు, ఏమీ లేదనమాట. అప్పుడు ఓ 4 గోడలు, జస్ట్ బెడ్లు, మంచాలు, బెడ్లు ఒకటి ఉండేటివి. ఎక్విప్మెంట్ ఎక్కడ ఏ డిపార్ట్మెంట్ అయినా సరే, నాట్ ఓన్లీ పీడియాట్రిక్స్, అవి ఒక్కటే ఉండేటివి అనమాట. ఒక్కొక్క డిపార్ట్మెంట్కి 4-5 డాక్టర్లు. నైట్ డ్యూటీ చేయాలంటే 4 రోజులకు ఒకసారి, 5 రోజులకు ఒకసారి డ్యూటీలు చేయాల్సిందే. అలాగా దాదాపు 10-12 ఏళ్ళు కష్టపడ్డామండి. అప్పుడు కలెక్టర్ని అడిగి, ఎంపీ ఫండ్స్ని అడిగి, చాలా డిపార్ట్మెంట్కి చాలామంది ఇక్కడ రాజకీయ నాయకులు కానివ్వండి, ఐఏఎస్ ఆఫీసర్లు కానివ్వండి, చాలామంది హెల్ప్ చేశారు. అలాగా పీడియాట్రిక్స్కి బాగా డెవలప్ చేయగలిగాము అప్పుడు. అంటే వాళ్ళందరూ ఇచ్చారు కాబట్టి, ఎందుకంటే కాన్స్టెంట్ ఎఫర్ట్ ఉండేది. ఇది కావాలి అంటే అది అయ్యే వరకు పేపర్ తీసుకొని పోయేదే, అడిగేదే, హెచ్డిఎస్ మీటింగ్ అడిగేదే. మీరు గమనించింటే కనుక ఒక పీడియాట్రిక్ డిపార్ట్మెంట్కి మిగతా డిపార్ట్మెంట్కి డెఫినెట్గా చేంజ్ కనిపిస్తుంది మీరు చూసింటే. సో అంత బాగా పీజీలు వచ్చే వరకు చేశాము ఇక్కడ. అయిన తర్వాత 2022లో మార్చిలో మ్యాండేటరీ కింద లాంగ్ స్టాండింగ్ అని చెప్పి ట్రాన్స్ఫర్ చేశారు. అప్పుడు తిరుపతికి వెళ్ళాను. తిరుపతిలో ప్రొఫెసర్గానే అక్కడ 2 ఏళ్ళు ఉన్నాను. తర్వాత 2024లో మళ్ళీ మార్చిలో అడిషనల్ డిఎంఈగా ఫస్ట్ అప్పుడు ప్రమోషన్ వచ్చింది. అక్కడి నుంచి పులివెందలకు వచ్చాను. పులివెందల్లో 8-9 మంత్స్ చేశాను. ఒక ఏరియా హాస్పిటల్ నుంచి హాస్పిటల్ షిఫ్ట్ చేయాలి కొత్త హాస్పిటల్కి. కొత్త హాస్పిటల్ చాలా బాగుంది అది. మొత్తం ఆ షిఫ్టింగ్ అంతా ఒక 5 నెలలు 6 నెలలు పట్టింది. ఆ హాస్పిటల్ అంతా షిఫ్ట్ చేసేసిన తర్వాత దాదాపుగా ఒక 2 నెలలు 3 నెలలు కూర్చున్నాం ఆ కొత్త హాస్పిటల్ అంతే. తర్వాత మళ్ళీ మమ్మల్ని షిఫ్ట్ చేయాల్సి వచ్చింది, టీచింగ్ వాళ్ళందరూ. నేను ఇక్కడ అంటే మాకు అప్పుడు సీట్లు అక్కడ ఇవ్వలేదు, యూజీ సీట్లు. అందుకని వీళ్ళ సర్వీసెస్ ఇంకో దగ్గర ఉపయోగించుకోవచ్చు కదా అని చెప్పి phase 1 కాలేజెస్లో మర్జ్ చేశారు. phase 1 కాలేజ్ ఒకటి వచ్చి మనకు నంద్యాల. అప్పుడు నంద్యాలలో మళ్ళీ వచ్చి నవంబర్లో జాయిన్ అయినానండి యాజ్ ఎ సూపరింటెండెంట్. మళ్ళీ అక్కడ 1 ఇయర్ పనిచేశాను. అదొక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. అంటే అది అసలు హాస్పిటలే స్టార్ట్ కానీ పులివెందల, స్టార్ట్ అయ్యి 3.5 సంవత్సరాలు ఉన్న నంద్యాల. అక్కడ కొన్ని పనులు ఉంటే అక్కడ చేసి వచ్చాము. మరి ఇక్కడ నేటివ్ ప్లేస్ కదా అని వచ్చాను. ఈ సీటు నాకు ఇష్టమని రాలేదండి నిజంగా చెప్పాలంటే. వీటికి వస్తే ఇంట్లో నుంచి డ్యూటీ చేయొచ్చు అనే దాంతో వచ్చాను. ఇక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇది పెద్ద హాస్పిటల్ కదా. నంద్యాలకి 3-4 వేసుకుంటే ఈక్వల్ టు అనంతపూర్ జీజీహెచ్ అనమాట. ఎక్కడైనా కానీ ఒక ఇంట్లో 2-3 ఉన్నారనుకోండి, ప్రాబ్లమ్స్ తక్కువే ఉంటాయి కదా. ఒక 10 మంది ఉన్నారనుకోండి, 10 రకాలుగా ఉంటుంది. ఇక్కడ 100 మంది ఉంటారు కదా, 100 వేళ్ళు అంతా క్లాస్ 4 నుంచి లెక్కేసుకుంటే వేల రకాల ప్రాబ్లమ్సే ఉంటాయి. ప్రాబ్లం లేకుండా ఏ సిస్టము ఉండదు. అందరినీ కోఆర్డినేట్ చేసుకొని ఉన్నంతలో చేసుకుపోదాము. నాకు 4 ఏళ్ళ గ్యాప్ వచ్చింది. 2022లో వెళ్ళిపోయినాను కదా, ఇప్పుడు మళ్ళీ 25లో వచ్చాను. 4 ఏళ్ళ గ్యాప్ వచ్చింది కాబట్టి మళ్ళీ కొంచెం అడ్జస్ట్ అవ్వడానికి టైం పడుతుంది. తప్పకుండా బాగా చెయ్యాలి,
ప్లస్ మా జిల్లా ఇది, నా నేటివ్ ప్లేస్ వచ్చి ఉరవకొండ. అందుకని బాగా చెయ్యాలనే ఉద్దేశంతోనే ఆ మంచి ఉద్దేశంతో మిగతా వాళ్ళని కానీ కలుపుకుపోయి మంచి ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్స్ ఉన్నారు ఇక్కడ, ప్రొఫెసర్స్ వాళ్ళందరూ కానీ, వాళ్ళని డెప్యూటీలుగా పెట్టుకొని ఒక్కొక్కరికి ఒక్కొక్క రెస్పాన్సిబిలిటీస్ ఇచ్చి చూసుకుందాము. ఇంకేమేమి పెద్ద పెద్ద గ్యాప్స్ ఉన్నాయో అవన్నీ చూద్దాము, బాగా చేద్దాము అనే సదుద్దేశమే ఉంది. అవన్నీ కానీ బాగా అవుతుంది అనే నమ్మకంతోనే ఉన్నాను. ప్లస్ ఒక పక్క నుంచి భయంగానే ఉంది, చేయగలనా లేదా అనేది కానీ ఉంది. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి అంటే అసిస్టెంట్గా ఉన్నప్పటి నుంచి కానీ యాజ్ ఎ పీడియాట్రిషియన్ ఎంత బిజీనో మీ అందరికీ తెలిసి ఉంటుంది. ఒక క్లినిక్ పెట్టుకున్నా కానీ చాలు, చిన్న క్లినిక్ కానీ లేదండి నాకు అప్పటి నుంచి. కానీ డెడికేటెడ్ వర్క్ టు పీడియాట్రిక్ డిపార్ట్మెంట్కే చేసుకుంటూ వచ్చాను. ఎక్కడ చిన్న క్లినిక్ లేదు, ఒక 50 రూపాయలు కానీ ఎప్పుడు తీసుకునేది తెలియదు.